ఫీజు రియంబర్స్మెంట్ జగన్ నాటకం. ఫీజు పోరన్నాడు, 3 వాయిదాలు వేశాడు. పోస్టర్లు మాత్రం వేసుకు తిరిగారు. తర్వాత యువత పోరన్నాడు, చూసాం యువత పోరు ఎలా చేశారు. అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో అందరూ చక్కట ముజసలను పోగు చేసుకొని 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే, ఒక్కడు కూడా 50 ఏళ్ళ లోపల లేరు ఆ పోరులో. వాళ్ళని వేసుకుని యువత పోరంటే తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4,250 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు, ఏదైనా కానీ ఆ విద్యార్థులకు పెట్టిన బకాయిలు 4,250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తగునమ్మా అంటూ సిగ్గు లేకుండా పోరుయాత్రలు చేస్తానంటాడు. ఆయన చేసిందైతే లేదు, ప్రకటన మాత్రం ఇచ్చాడు పోరుయాత్ర చేస్తానని చెప్పి. ఆ సమయంలో ఏదైతే ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు వాగ్దానం చేసి హామీ ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన బాకీలని నేను తీరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడో, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 787 కోట్లు చెల్లించడం జరిగింది. మొదటి విడతగా 788 కోట్లు చెల్లించి ఆ కాలేజీలతో, ఆ స్కూల్స్తో మాట్లాడి విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు, వారి సర్టిఫికేట్లు వారికి ఇచ్చేయండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం, మీ డబ్బులు మీకు కడతాం, ఎగ్గొట్టము, చెప్పింది చేస్తామని చెప్పి ఆయన హామీ ఇస్తూ విద్యాసంస్థను హెచ్చరిస్తూ ఆయన తొలి విడతగా 788 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ నిన్న రెండో విడత 600 కోట్లు రిలీజ్ చేశారు. 600 కోట్లు, ఇంకో 400 కోట్లు రిలీజ్ చేయడానికి హామీ ఇచ్చారు. అది కూడా ఇంకా 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తారు. అంటే సుమారుగా 788 కోట్లు, ఇదొక 1000 కోట్లు, 1788 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసినట్టు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 400-250 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడో, ఆ బాకీల నిమిత్తంగా 1788 కోట్లు ఆ విద్యార్థులకి ఏదైతే లోకేష్ గారు హామీ ఇచ్చారో హామీ ప్రకారం రిలీజ్ చేశారు. ఇంకో వారం రోజుల్లో మిగతా అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు. మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ కింద 600 కోట్లు చెల్లింపు, త్వరలోనే మరో 400 కోట్లు చెల్లింపు. లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్ కాలేజీలకు 600 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరో 400 కోట్లు అతి త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఫీజు రియంబర్స్మెంట్ కింద సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 788 కోట్లు చెల్లించగా, రెండో విడతగా 600 కోట్లు చెల్లించింది. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 1388 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికీ త్వరలోనే మరో విడతలో 400 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన బకాయిలన్నీ దశల వారీగా చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇంతకు ముందే తెలిపింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని, ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేసింది. అది విద్యార్థుల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకుంటే, ఆయన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టి పారిపోతే మంత్రి లోకేష్ గారు అవన్నీ తీర్చుకుంటా ఆ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టుకుంటా వస్తున్నారు. గుది బండలా తయారు చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలని. నాడు నేడు అంటూ గప్పాలు కొట్టుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు విద్యా వ్యవస్థలకి. చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా దారుణంగా చేశాడు ఆ విద్యా వ్యవస్థని. విద్యాశాఖను భ్రష్టు పట్టించాడు. దోచుకోవడం తప్ప ఒక్క పైసా ఆ విద్యార్థులకు ఖర్చు పెట్టింది లేదు.